లాస్ట్ 3 days నుంచి ఇండిగో ఫ్లైట్స్ ఆన్ అండ్ యావరేజ్గా పర్ డే 500 వరకు డిలే అవ్వడము, క్యాన్సిల్ అవ్వడము జరుగుతున్నాయి. దానికి ఇండిగో రీజన్ ఏం చెప్తుంది? టెక్నికల్ గ్లిచ్ అంటుంది, క్యాబిన్ క్రూ షార్టేజ్ అంటుంది, అండ్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా అందుకే డిలే అవుతున్నాయని ఇవన్నీ చెప్తుంది. కానీ అన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే కొత్తగా తెచ్చిన ఎఫ్డిటిఎల్ అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని చెప్పి కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఏది డీజీసీఏ అని ఒక రెగ్యులేటరీ బోర్డ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటారు. అంటే మనకు స్టాక్ మార్కెట్లో ఇప్పుడు సెబీ ఎలా అంటే స్టాక్ రూల్స్ సెట్ చేయడం కానీ, కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సెట్ చేయడం కానీ, అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా కొన్ని రూల్స్ సెట్ చేస్తుంది, అలానే ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఒక రెగ్యులేటరీ బోర్డు ఉంటుంది. అలానే ఏవియేషన్ ఇండస్ట్రీకి డీజీసీఏ అనేది ఒక రెగ్యులేటరీ బోర్డు. ఈ రెగ్యులేటరీ బోర్డు కొత్త రూల్స్ తీసుకొని వచ్చింది. ఈ రూల్స్ ఏంటంటే పైలట్స్ ఇంతకుముందు వీక్కి 36 hours రెస్ట్ ఉంటుండే, అది ఇప్పుడు 48 hours పెంచింది. అండ్ అదే కాదు, అంటే ఒక వీక్లో 6 nights వరకు పైలట్కి డ్యూటీ అనేది ఉంటుంది ల్యాండింగ్ చేయడానికి. ఇప్పుడు దాన్ని ఏం చేసిండ్రు, ఓన్లీ 2 days మాత్రమే షిఫ్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఒక పైలట్ అనే అతను 100 flights ఫ్లై చేయగలిగితే కొత్తగా తెచ్చిన రూల్స్ వల్ల పైలట్ ఎక్కువ టైం ఫ్లై చేయలేడు. అంటే ఒక 80 flights ఫ్లై చేసిన అనుకుందాం, అక్కడ ఒక 20 flights అయితే కనుక మిగిలిపోతాయి కదా. సో పైలట్ షార్టేజ్ ఉంది. కానీ ఇప్పుడు ఇండిగోకే ఎందుకు ఇంత ఎఫెక్ట్ అవుతుందంటే ఇండియా మొత్తంలో ఇండిగో అనేది లార్జెస్ట్ ఎయిర్లైన్ కంపెనీ, ఎక్కువ ఫ్లైట్స్ ఉన్న కంపెనీ, ఎక్కువ ఆపరేషనల్ ఫ్రీక్వెన్సీ ఉన్న ఫ్లైట్స్ కూడా ఇండిగోలోనే ఉంటాయి. ఆన్ అండ్ యావరేజ్గా పర్ డే 2200 ఫ్లైట్స్ని ఇండిగో ఫ్లై చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఇండియా మోర్ దాన్ 1100 ఫ్లైట్స్ని ఫ్లై చేస్తుంది. అంటే ఇండిగో ఎయిర్ ఇండియా కలిపితేనే 85% ఆఫ్ ద ఫ్లైట్స్ని ఫ్లై చేస్తాయి. ఒక డ్యూయోపాలీ అనుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్లో ఏంటి, ఒకటో రెండో ఫ్లైట్ డిలే అయితే అది పెద్దగా తెలియదు మనకు. కానీ ఒక 2200 ఫ్లైట్స్లో అట్లీస్ట్ ఒక 10% కట్ అయినా కూడా, ఒక 200 ఫ్లైట్స్ డిలే అయినా కూడా అది ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవన్నీ ఇండిగోకి తెలీదా అంటే తెలుసు. కానీ ఇండిగో ఏం చేసింది, హైరింగ్ ఫ్రీజ్ చేసింది, కొత్త వాళ్ళని హైర్ చేసుకోలేదు. ఏ బిజినెస్ అయినా ఎలా ఉంటుంది, మనం ఎంత దొరికితే అంత తక్కువ ఆపరేషనల్ కాస్ట్లో కంపెనీ నడిపిద్దామని చెప్పి చూస్తుంది ప్రాఫిట్స్ కోసం. ఇండిగో కూడా అంతే చేసింది.